హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మరి చక్కటి దేవుని గురించిన చక్కటి విషయాలు నేను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. దయచేసి స్నేహితులారా జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనము దేవుని గురించిన విషయాలు మాట్లాడుకుందాము. దయచేసి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, స్నేహితులారా, మనము పాస్టర్ గారిని ఎక్కువ ప్రేమించాలా, దేవునిని ఎక్కువ ప్రేమించాలా అనే విషయం కోసం మాట్లాడుకుందాం. దయచేసి ఒకసారి వాక్యం చదువుకుందాం స్నేహితులారా. మత్తయి సువార్త 22:37 చదువుకుందాం. అందరూ తీసి చూడండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడిని ప్రభువుని ప్రేమింపవలెను. సో స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా మనకది ప్రేమించొద్దంటున్నాడండి దేవుడు. దేవునిని ఎక్కువ ప్రేమించండి, ఆ తర్వాత మీకు అన్నీ దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. చాలామంది మనం చూస్తాము, దేవుడిని నమ్ముకున్న వారిలోనే సేవకులు ఎక్కువగా ప్రేమిస్తారండి. యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించేస్తారు. మరి పొర్లి ప్రేమించేస్తారు. దానివల్ల అలా ప్రేమించొద్దని దేవుడు చెప్తున్నాడండి. ఇంకొక దగ్గర ఉంటుంది, నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా మీరు నాకు పాత్రులు కారు అని దేవుడు చెప్తున్నాడండి. స్నేహితులారా, సేవకుల్ని కించపరచాలని కాదు, కానీ సేవకుల్ని గౌరవించమని దేవుడు చెప్తున్నాడు. వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. వారిని ప్రేమించమని చెప్తున్నాడు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడండి. దేవునినే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వండి, ఆ తర్వాత మిగతాది ఎవరికి ఇచ్చినా పర్వాలేదని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువునందు ప్రియులారా, మనము ఎక్కువగా యేసుక్రీస్తునే ప్రేమించాలండి. సేవకులు గౌరవించాలండి. ఎందుకంటే వారి సమర్పణ వేరు, ఎవరి సేవ వేరు. కానీ వారిని మనం ఏం అనలేము. కానీ స్నేహితులు జ్ఞాపకం చేసుకొని సేవకులు ప్రేమించాలండి. యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఫస్ట్ దేవునిని, ఆ తర్వాత మిగతావన్నీని. మనం చనిపోతే పరలోకాన్ని తీసుకెళ్లేది పాస్టర్ గారులు కాదండి, యేసుక్రీస్తు వారే మనల్ని తీసుకెళ్తారు. మనకి రక్షణ ఇచ్చేది యేసుప్రభు. మన ఆత్మను నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకెళ్లేది యేసుప్రభు వారండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనము దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. సేవకుల్ని వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ఆదరించాలండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుడు చెప్తున్నాడు. ఒక తిమోతి పత్రికలో అయితే ఎక్కువగా సంఘం కొరకు ప్రయాసపడేవారు రెట్టింపు సన్మానించినా పర్వాలేదు అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనము ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాము. 1 కొరింథీయులు 3:7 ఒకసారి చూద్దాము. 6 చూద్దాము. పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాము. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఇంత గొప్ప సేవ చేసినా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను నీరు పోసాను, అపోలో నాటాడు, నేను దానికి అభివృద్ధినిచ్చేది యేసుక్రీస్తు వారే, మనం కాదు అని చెప్తున్నాడండి. కానీ చాలామంది మందిరాల్లో చూస్తాము, అందరూ కాదండి, కొందరినే చాలా గొప్ప సేవ చేసిన వారు ఉన్నారు, వారిని అంటాను మనసు సరిపోం. కానీ స్నేహితులను జ్ఞాపకం చేసిన కొన్ని మందిరాల్లో అయితే దేవునిని ఎక్కువ చూపించరండి. సేవకులు ఎక్కువ చూపిస్తారో దానివల్ల వారికి దేవుని నుంచి వచ్చిన కార్యాలకి వారు దూరం అయిపోతారండి. దేవుని నుంచి వచ్చిన అద్భుతాలకి వారు దూరం అయిపోతారు. ఎందుకంటే చాలామంది సేవకులు ఏం చెప్తారంటే, కొంతమంది మీరు ఎక్కువగా యేసుక్రీస్తునే ప్రేమించండి, నన్ను కాదు, మీ ప్రేమంతా, మీ ప్రయాసంతా దేవుని మీదే పెట్టండి, నా మీద కాదని చెప్పరండి. నన్ను చూడండి, యేసుక్రీస్తు వారు మీకు సహాయం చేస్తాడని చెప్తారండి. కాబట్టి స్నేహితులారా, అది కాదు. కొన్ని మందిరాల్లో అయితే దేవునిని ఎక్కువ ముందు పెడతారండి. నేను ఎంత మాత్రం మీకు ఏమీ కలుగజేయలేను, ఎందుకంటే దేవుడికి మీకు మధ్య నేను మధ్యవర్తిని, దేవుడు చెప్పింది నేను మీకు చెప్తాను, అంతేగాని నన్ను ఎక్కువ ప్రేమించకండి, యేసుక్రీస్తుని ప్రేమించాలని చెప్తారండి. అది గొప్ప సేవకులారా, స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని మందిరాల్లో అయితే సేవకులు ఏం చేస్తారంటే, విశ్వాసుల్ని వారు తిన్న దాంట్లో తినడం, వారు దూకునే దాంట్లో దువ్వుకోవడం, అలాగే
సేవకులు ఎక్కువ ప్రేమించినట్లు చేస్తారండి. ప్రేరేపిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు నన్నే పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితో నన్నే ప్రేమించండి. మీరు సేవకులు కాదు, మరి పాస్టర్ గారులు కాదని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా మనము మరి సేవకుల కొరకు ప్రార్థన చేద్దాము. సేవ విస్తరించబడాలని ప్రార్థన చేద్దాము. వారిని మరి ఆదరిద్దాము. వారిని గౌరవిద్దాము. అంతేగాని యేసుక్రీస్తు కంటే మనము మరి సేవకులు ఎక్కువ ప్రేమించమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మనము ఎక్కువగా ప్రేమించాల్సింది, మనము మరి ఎక్కువగా ప్రార్థన చేయాల్సింది యేసుక్రీస్తుకండి. యేసుక్రీస్తే ఈ మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే యేసుక్రీస్తేనండి. సేవకులు కాదండి. మన కొరకు, మనందరి పాపాల కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. మనందరి ఆత్మలను ఆయనే పరలోకానికి తీసుకెళ్తాడు తప్ప సేవకులు కాదు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మనము మొదటిగా యేసుక్రీస్తుకే మనము ప్రాధాన్యత ఇద్దాము. ప్రాధాన్యత ఇవ్వాలి కూడా. ఆ తర్వాత సేవకులు చెప్పిన మాట వినాలి, గౌరవించాలి, వారిని ఆదరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని గౌరవించమని దేవుడు చెప్తున్నాడు. మరి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనము మరి మరి ప్రార్థన ఎక్కువ చేయాలండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు మొదటి ప్రాధాన్యత దేవునికివ్వాలి. ఆ తర్వాత మరి దేవుడే సమస్తాన్ని చక్కదిద్దుతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రేమించాల్సింది మనం మరి యేసుక్రీస్తునేనండి. మరి ఈ వీడియో చూస్తున్న సహోదరి, సహోదరుడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి మనమందరము మరి దేవునిని ఎక్కువగా ప్రేమిద్దాము. సేవకులకి మాట విందాము. వారిని ప్రేమిద్దాము. వారిని గౌరవిద్దాము. వారిని ఆదరిద్దామండి. వారి కొరకు ప్రార్థన చేద్దాము. మరి మనం ముగించుకుందాము. మరి స్నేహితులని జ్ఞాపకం చేసుకోండి. మరి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్‌లో మరి జీసస్ జీసస్ డాట్ స్వరం డాట్ జేపీ డాట్ నా ఛానల్ నేమ్. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మరి నేను ఎవరిని కించపరచాలని వీడియో తీయలేదండి. దయచేసి మనము నేను చూస్తున్న వారిలో చెప్తున్నాను. నేను చూస్తున్న విశ్వాసాలు మరి చెప్తున్న వారి కొరకు చెప్తున్నాను. మరి యేసుక్రీస్తుని ప్రేమించడం లేదండి ఎక్కువ. సేవకులే ప్రేమిస్తున్నారు. మరి దానివల్ల మన జీవితాల్లో అద్భుతాలు ఏం జరుగుతాయండి? కార్యాలు ఏం జరుగుతాయి? మన మన ఇంట్లో మన మన జీవితాలు మేలులు ఎలా జరుగుతాయి? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనల్ని ప్రేమించేది యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. మనల్ని పుట్టించింది ఆయనండి. మరి కాబట్టి సేవకుల్ని దేవునికి మనకి మధ్యవర్తులే గాని, మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాల్సింది సేవకులు కాదండి, యేసుక్రీస్తుకే. కాబట్టి నేనెవరిని కించపరచాలని వీడియో తీయలేదు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే మరి అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి స్నేహితులారా మరి నేను ముగించుకుందాము. మరిన్ని వీడియోలతో మీ ముందుకి నేను వస్తాను. అప్పటి వరకు మరి అందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి అందరికీ బాయ్ బాయ్.